కదిరి టౌన్ నిజామలి కాలనీలో నిన్న సాయంత్రం మాకు పోలీసులకు ఒక ఇంట్లో ఒక ముస్లామ చనిపోయిందనే సమాచారం వచ్చింది. అక్కడికి పోయి విచారించుకుంటే ఆ ముస్లామ పేరు షేక్ కాశింబి, వయసు సుమారు 65 సంవత్సరాలు ఉంటాయి. ఆమెను లోకల్గా షాదాద్ అని కూడా పిలుస్తారు. ఆమె సుమారుగా 20-25 సంవత్సరాల నుండి భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తూ ఉంది. ఆమెకు చుట్టుపక్కల వాళ్ళే సంరక్షణ చేస్తూ ఉన్నారు. అయితే ఆమెకు 2 పిల్లల సంతానం అయితే ఒక ఆమె వచ్చేసి అమ్మజానాన్ని గంజివారిపల్లె తలుపుల మండలానికి ఇచ్చారు అమ్మాయిని. అబ్బాయి వచ్చేసి గత 25 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలిపెట్టేసి తర్వాత ఊరు వదిలిపెట్టి పెళ్లి శ్రీశైలంలో ఉంటున్నాడు. శ్రీశైలంలో ఉన్నప్పుడు అక్కడే పెళ్లి చేసుకొని అప్పుడప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర ఉండిపోయేవాడు. ఈ క్రమంలో అతనికి డబ్బులు అవసరమయ్యే క్రమంలో గత 3 రోజుల ముందు పెనుగొండ దర్గాకు వచ్చిన తర్వాత భార్య తాను వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి 3 రోజులు అమ్మతో కొట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయంలో వాళ్ళ చెల్లెలతో కూడా నేను అమ్మను చంపుతాను, నాకు ఆస్తి ఇవ్వలేదని చెప్పేసి చెప్తే నీ సొమ్ము నీకు వస్తుందని చెప్పి వాళ్ళ చెల్లెలు కూడా చెప్పింది. అయినా కూడా పోయిన రాత్రి అంటే 12వ తారీఖు మిడ్నైట్ 13వ తారీఖు మార్నింగ్ ఆమె పడుకున్న ఆమెను చంపేసి కత్తితో పొడిచి చంపేసి అక్కడ నుండి 2 పరారైపోయారు. వాళ్ళ చెల్లెలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము మర్డర్ కేసు రిపోర్ట్ చేసుకున్నాము. దాని మేరకు ముద్దాయి కోసం కూడా వెతుకుతున్నాము. అతను పట్టుకుని విచారించి అరెస్ట్ చేయడం జరుగుతుంది.